నర్సాపురం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మన నర్సాపురం పట్టణ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి 91 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా మరి మనకు క్లాప్ వెహికల్స్, మున్సిపల్ వాహనాలు ఏవైతే మన వీధుల్లోకి వస్తాయో ఆ క్లాప్ వాహనాలకు గృహస్థులందరూ కూడా షాపులు, తర్వాత వాణిజ్య సముదాయాల వారికి మీరే స్వయంగా తెచ్చి క్లాప్ వెహికల్స్కి చెత్తను ఇవ్వాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చెత్తను రోడ్లపైన పడేస్తే మనకు పారిశుద్ధ్య కార్మికులు లేరు కాబట్టి ఉన్న వాళ్ళతో మనం చెత్తను ఎక్కడ కూడా గార్బేజ్ లేకుండా తీయించే కార్యక్రమం మేము చేస్తాము. కాబట్టి ఇటీవల కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ ఆపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఎక్కడ కూడా రోడ్లపైన చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా, కాలువ గట్లపైన చెత్తలు వేయకుండా మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చేటువంటి వాహనాలకు మీరు చెత్తను అందించవలసిందిగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. దయచేసి మన పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యతగా మనము గుర్తించాలి. అందువల్ల దయచేసి అందరు ప్రజలు మా మున్సిపల్ వాహనాలకు చెత్తను అందించవలసిందిగా, ప్రతిరోజు 6 గంటలకి మా వాహనాలు వస్తాయి, అందరూ అందించి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ సమ్మె అయిపోయేంత వరకు మీ అందరి సహకారాన్ని మేము కోరుకుంటున్నాము. మన పట్టణ శుభ్రత మనందరి బాధ్యతగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ పేరు పేరున ప్రజలందరినీ కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.